పనికి మాలినటువంటి పరిస్థితులన్నిటికీ మనం సమయాన్ని ఇస్తాం. అర్థమైందా? పనికి మాలిన పనులన్నిటినీ చేస్తాం. జీవమును పోసి బాగు చేసి బ్రతికించే వారికి మాత్రం మన సమయం ఇవ్వం. ఒకవేళ గుర్తుపట్టినా ఎరగనట్లుగా జీవిస్తాం. అందుకే దేవుడు మాట్లాడుతూ అంటాడు, బాబు ఈ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలియదు, నాకు తెలుసు. కాబట్టి నా మార్గాన్ని జ్ఞాపకం చేసుకో, నన్ను వెతికి నా యొద్దకు రా. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా సన్నిధిలో నివసించువారు నిత్యము సంతోషించెదరు. ప్రైజ్ ది లార్డ్. ఆయనను వెతుక్కుంటూ గుర్తుపట్టి వచ్చారు. వచ్చి ఏం చేశారంట? మేలును పొందుకొని వెళ్ళారు, స్వస్థత పొందుకున్నారు. ఆయన వస్త్రములను తాకి స్వస్థతను పొందుకున్నారు. మరి ఈ రోజు నా ప్రభు మనందరితో మాట్లాడుతూ అంటున్న మాట, ఎన్ని సంవత్సరాలుగా దేవుని మార్గాన్ని గుర్తెరిగామా? ఆ మార్గంలో నడవటానికి సర్వశక్తి గల దేవుణ్ణి వెతికి పట్టుకున్నామా?